హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే మీకు ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియో ఒకటి రికార్డ్ చేశాను. అది మీకు షేర్ చేస్తాను, చూసేయండి. పిల్లలకు సంబంధించి ఎట్లాంటి బొమ్మలు అంటే నాకు తెలిసినంత వరకు ఎట్లాంటి బొమ్మలు మనం వాళ్ళకి ఇస్తే ఎట్లాంటి యాక్టివిటీస్ వాళ్ళకి అలవాటు చేస్తే బాగుంటుంది అనేసి నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు యూస్ఫుల్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? వీడియో వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. ఓకే మరి. ఓకే, లెట్స్ గో. అదేంటంటే పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలకి మనం ఏవేవో టాయ్స్ అన్నీ తీసుకొని ఇస్తుంటాం. అంటే ఏంటి, 1 ఇయర్ తర్వాత నుంచి అయితే ఇవి ఇంటరాక్టివ్ టాయ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని మనము ఆడిపించవచ్చు కదా. సో 5 మంత్స్ 6 మంత్స్ నుంచి బొమ్మలు ఇస్తే బొమ్మలన్నీ నోట్లో పెట్టుకొని అట్లా చేస్తుంటారు కదా. అందుకని మా పాపకి మేము ఆ, ఇట్లా ఫ్లాష్ కార్డ్స్ అని దొరుకుతాయి కదా, ఆ ఫ్లాష్ కార్డ్స్ అలవాటు చేస్తున్నాము. దాంట్లో ఏముంటాయి, ఆల్ఫాబెట్స్, మనకి ఫ్రూట్స్, యానిమల్స్, బిగ్ యానిమల్స్, స్మాల్ యానిమల్స్ అని, వైల్డ్ యానిమల్స్, పెట్ యానిమల్స్ అని, ఇంకా వెజిటబుల్స్, ఇంకా కలర్స్ అని, షేప్స్ అని, ఇంకా థింగ్స్ మనం యాక్టివిటీస్ ఇలాగా ఫ్లాష్ కార్డ్స్లా దొరుకుతాయి. సో ఇవి ఫ్లాష్ కార్డ్స్లో దొరుకుతాయి, ఆన్లైన్లో ఉంటాయి, షాప్స్లో కూడా దొరుకుతాయి మామూలుగా అయితే. సో మేమైతే పాపకి ఇవే చూపిస్తాము. అంటే ఎలాగో అదే సిచ్యువేషన్ లేండి పిల్లలకి ఇప్పుడు, అవునా కదా. ఏంటి, మనము డైరెక్ట్గా యానిమల్ని కానీ వాటిని డైరెక్ట్గా చూపించే సిచ్యువేషన్ అయితే లేదు కదా ఇప్పుడు, పిచ్చుకలు కానీ అట్లాంటివి. సో ఇదైతే బెస్ట్ అని నాకు అనిపించింది. సో నేను ఇదైతే ఒకటి పర్చేస్ చేశాను ఆన్లైన్లో. సో ఇవే మా పాపకి చూపిస్తాను నేను. ఏంటి, యానిమల్స్ని గెస్ట్ చేయమని చెప్పి ఫస్ట్ అయితే చూపిస్తాను. ఇట్లా ఫ్లాష్ కార్డ్స్ అంటారు, వాటిని చూపించి తీసేయడం, పేరు చూపించి తీసేయడము. అలా తీసి ఇంకా రోజు 1 వీక్ అలా అలవాటు చేస్తాను అనుకో. తర్వాత నేను అడిగితే డాగ్ ఏదంటే కాడైతే పట్టుకుంటుంది. అది కూడా ఇంకోసారి ఎప్పుడైనా షూట్ చేసి చూపిస్తాను. అంటే నమ్మాలి కదా మీరు కూడా. సో ఇది ఒక మంచి యాక్టివిటీ. చూపిస్తాను. ఇలా ఉంటుంది బాక్స్ అయితే. దీంట్లో చూడండి, ఆల్ ఇన్ వన్ ఫ్లాష్ కార్డ్స్ అని వస్తుంది. ఆల్ టాపిక్స్ ఇన్ దిస్ బాక్స్ అని ఉంది కదా. సో 72 కార్డ్స్ వస్తాయి, ఫ్రంట్ టు బ్యాక్ 2 సైడ్లు వస్తాయి. ఏమంటాయి చూడండి, ఆల్ఫాబెట్స్, వెజిటబుల్స్, బర్డ్స్, ఫార్మ్ యానిమల్స్, జంగిల్ యానిమల్స్, షేప్స్ అండ్ కలర్స్, మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంట, నంబర్స్, ఫ్రూట్స్, ఆపోజిట్స్ అంట, యాక్షన్ వర్డ్స్, ఫ్లవర్స్, పార్ట్స్ ఆఫ్ బాడీ అండ్ ప్రొఫెషన్స్, ఇవన్నీ ఉంటాయి దీంట్లో. నేనైతే ఇప్పుడు అన్నీ యూజ్ చేయలేదు, కానీ నేనేం యూజ్ చేస్తున్నానంటే, ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా, డాగ్, మామూలు నార్మల్ యానిమల్స్ ఉంటాయి కదా, డాగ్ మనకు బయట కనిపించేవి, క్యాట్, కవ్వు, గోట్ అనేసి, డక్, ప్యారెట్ అని, ఇంకా అవి చాలా రోజులు నేను చూపిస్తున్నాయి. ఇవైతే గుర్తుపడుతుంది మా పాప. సో నెక్స్ట్ అయితే ఇవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్రూట్స్ అందుకే తీసి పెట్టాను, ఇవి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. ఫ్రూట్స్ ఇవి కూడా గుర్తుపెట్టడం అయిపోయిన తర్వాత ఇంకొక ఏమైనా ట్రై చేస్తాను. ఓకేనా? మీకు కూడా ఇట్లాగా ఒకవేళ బేబీస్ ఉంటే ఇలా ట్రై చేయండి, రాదర్ దాన్ అదర్ అన్నెసెసరీ టాయ్స్. వాటికంటే అవి తీసుకొని వేరేగా పడేసే కంటే సో ఇది బెస్ట్ అని చెప్పి నాకు అనిపించింది, అందుకే పర్చేస్ చేస్తాను వీటిని. సో మీకు కూడా యూజ్ అవుతుందేమోనని చెప్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో బేబీస్ ఉంటే ట్రై చేయండి. ఇదేమీ మనం వాళ్ళ మైండ్లో ఏం డంప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి బయట కనిపించే నార్మల్ ఉంటాయి కదా, ఏంటి నార్మల్గా కనిపిస్తాయి కదా పెట్టివి, అవి ఎట్లాగో చూస్తుంటారు కదా, అవి కార్డ్స్ రూపంలో చూపించండి, బాగుంటుంది. సో యూజ్ అవుతుందని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను. ఓకేనా? ఇదైతే మీషోలో దేంట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది, ఇవన్నీ దొరుకుతాయి. మామూలుగా అయితే ఇక్కడ 3+ years వాళ్ళకని చెప్పి అంటారు, కానీ ఉంది, కానీ బట్ చిన్నపిల్లలకు కూడా ఒక యాక్టివిటీ లాగా. సో నాకైతే వర్కౌట్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదేం పెద్ద కాస్ట్లీ కూడా కాదు, మనం కొనే బొమ్మల కంటే చాలా తక్కువ కాస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా? సరే మరి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే ఇదండి. ఇవైతే ఎలాంటివి తీసుకున్నా చూడండి, యానిమల్, ఇదేమో మంకీ అని, హెన్ అని, సో ప్యారెట్, ఇట్లా యూజ్ అయ్యే తీసుకున్నా. అంటే మరి పట్టుకుంటే ఇట్లాగా ప్లాస్టిక్ కొన్ని బాగోవు కదా ప్లాస్టిక్స్, ఇది మంచి ప్లాస్టికే, కొంచెం బాగుంది స్మూత్గా. ఒకవేళ నోట్లో పెట్టుకున్నా చూసుకోకుండా కొంచెం ఏమీ డేంజర్ కాకుండా ఉంటుంది. సో అందుకని అట్లా తీసుకున్నాం. ఎక్కువ బొమ్మలు అయితే డంప్ చేసేటట్టు ఉంచుకోకుండా పిల్లలకి కొంచెం యూస్ఫుల్ అయ్యేవి బొమ్మల రూపంలో ఇస్తే బెస్ట్ అని నా ఫీలింగు. ఏమంటారు? మీకు కూడా ఇది ఒక యూజ్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇట్లాగా. ఓకేనా?
ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ ఐడియాస్ అండ్ యూజ్ఫుల్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదేం వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, జస్ట్ నార్మల్గా రా వీడియో షూట్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సో ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలిసింది నేనైతే షేర్ చేశాను, మీకు తెలిసింది కూడా నాకు షేర్ చేయండి. మేబీ నాకు నచ్చితే నేను కూడా దాన్ని యూజ్ చేస్తాను మా పాపకి. ఇట్లాంటిది మంచిదా కాదా మీకు కూడా తెలిసి ఉంటుంది కదా. సో నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. చెప్పడం మాత్రం మర్చిపోకండి, సరేనా? ఇట్లాంటి ఏమన్నా మీకు ప్లే యాక్టివిటీస్ ఐడియాస్ కానీ ఇంకేమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి, ఓకేనా?